వెల్కమ్ టు స్టూడియోస్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్. భూముల రీసర్వేపై క్రెడిట్ చోరీ, చంద్రబాబుపై జగన్ తీవ్ర ఆరోపణలు. పోలీస్ సోదరి మనలకు ప్రత్యేక గౌరవం, అనిత వంగలపూడి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. హెలికాప్టర్లో అక్కడికి చేరుకున్న ఆయనకు అధికారులు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి దర్శనానికి పవన్ వెళ్లారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కానిస్టేబుల్ జయశాంతి ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితను గురువారం ఉదయం కలిశారు. ఆమెతో కలిసి మంత్రి అల్పాహారం చేశారు. రంగంపేటకు చెందిన జయశాంతి ఇటీవల విధి నిర్వహణలో లేకపోయినా బిడ్డను చంకనెత్తుకుని ట్రాఫిక్ ను చక్కదిద్దారు. విషయం తెలుసుకున్న మంత్రి అనిత 2 రోజుల క్రితం ఆమెకు ఫోన్ చేసి అభినందించారు. ఆ సంభాషణలో మంత్రిని కలవాలనుందని జయశాంతి కోరారు. ఈ నేపథ్యంలోనే కానిస్టేబుల్ ను పిలిపించుకుని వారితో కలిసి అనిత అల్పాహారం చేశారు. ఆమె కుటుంబ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మంత్రిని కలవడం పట్ల జయశాంతి ఆనందం వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో ప్రజా సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలపై వ్యాఖ్యానించారు. ముఖ్యంగా భూములు రీసర్వే అంశంలో సీఎం చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ భూమండలంపై ఇంత దారుణమైన క్రెడిట్ చోరీ చేయగలవారు ఎవరూ ఉండరు అంటూ జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్న మాటలు ఈ రీసర్వే సబ్జెక్ట్ మీద మనమంతా కూడా చూస్తే ఒకసారి ఈ భూమండలం మీద నిజంగా ఇంతటి దారుణమైన క్రెడిట్ చోరీ చేయగలిగిన వ్యక్తి ఇంకొకడెవడైనా
ఉండగలడా అని అనిపించేట్టుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఊసరి వెళ్ళి కూడా చంద్రబాబు నాయుడును చూసి బహుశా సిగ్గుపడుతుందేమో. అంతటి దారుణమైన మోసాలు, అంతటి దారుణమైన అబద్ధాలు. నేను సూటిగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, మీ ద్వారా ప్రజలందరి తరపున అడుగుతా ఉన్నా. అయ్యా, 4 సార్లు సీఎం అని చెప్పి చెప్పుకునే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు, నేను అడుగుతా ఉన్నా, భూముల రీసర్వే చేయాలన్న కనీస ఆలోచన అయినా కూడా నీకు ఎప్పుడైనా గతంలో వచ్చిందా అని. భూముల సర్వే చేయడంతో పాటు భూ రికార్డులన్నీ కూడా అప్డేట్ చేయడం, వాటిని ట్యాంపర్ చేయలేని విధంగా ఫిజికల్ అండ్ డిజిటల్ ఫార్మాట్లో రకరకాల వివిధ చోట్ల వాటిని భద్రపరచడం అట్ వేరియస్ లెవెల్స్. భూ యజమానులకు, రైతులకు శాశ్వత యాజమాన్య పత్రాలు, క్లియర్ టైటిల్స్ ఇవ్వడమే కాదు, ఆ క్లియర్ టైటిల్స్కు ప్రభుత్వం పూచీకత్తగా గ్యారంటీగా నిలబడుతుంది. మోస్ట్ అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్స్తో ఎవ్వరూ కూడా ట్యాంపర్ చేయలేని విధంగా క్యూఆర్ కోడ్ను సైతం ఈ పాస్బుక్స్తో పొందుపరుస్తూ, క్యూఆర్ కోడ్ను సైతం పాస్బుక్స్లో పొందుపరుస్తూ, ఫిజికల్గా ఎవరైనా ట్యాంపర్ చేసే పరిస్థితి కూడా లేకుండా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం జరిగింది. టైటిల్ మారినా కానీ భాగాలు పరిష్కారంలో తల్లిదండ్రులతో, పిల్లలు తండ్రుల మధ్య లేదా అన్నదమ్ముల మధ్య టైటిల్స్ మారినా కానీ, లేదా క్రయ విక్రయాల ద్వారా ఏదైనా టైటిల్స్ మారినా కానీ ఆటోమేటిక్ సబ్ డివిజన్స్, ఆటోమేటిక్ ప్రోటోకాల్ ప్రకారం మ్యూటేషన్ జరగడం, వాటికి సంబంధించిన రికార్డులన్నీ కూడా ఆ గ్రామంలోనే, ఆ గ్రామ సచివాలయంలోనే ఉంచి అవి కూడా అక్కడ అవైలబుల్గా ఉండడం, ఆ అప్డేట్ చేసి ప్రజలకు అందుబాటులో ఉంచడం, చివరికి గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా జరిగేట్టుగా కూడా చేయడం. ఇదొకటే కాదు, రియల్ టైమ్ అలర్ట్స్. మీరు ఏదైనా భూమి ఏదైనా మీరు అమ్మినా, మీ భూమి ఏదైనా మీరు కొనుగోలు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గ్రామీణ రోడ్లను పెద్ద ఎత్తున నిర్మిస్తూ అభివృద్ధిని ప్రజలకు చేరువ చేస్తున్నామని ఆయన చెప్పారు. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం గంట్యాడ మండలం రావివలస గ్రామంలో 1.5 కోట్లతో పంచాయతీరాజ్ శాఖ ద్వారా నిర్మించనున్న రోడ్డు పనులను మంత్రి గురువారం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. రావివలస నుంచి రామవరం వరకు చెంచువాణి చెరువు, తుమ్మనాయుడు చెరువు మీదుగా ఈ బీటీ రోడ్డు నిర్మించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని, కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా పనిచేస్తుందని అన్నారు. గ్రామీణ రోడ్లు, సీసీ రోడ్లు, గోశాలలు, శ్మశానాల అభివృద్ధి వంటి పనులను MGNREGS ద్వారా చేపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గోపాల్ రాజు, టీడీపీ నాయకులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఉండేలాగా ఎక్కడో హైదరాబాద్, చెన్నైయో వెళ్ళి ఉద్యోగం చేసుకోకుండా మన దగ్గర ఉద్యోగాలు ఎలా తీసుకురావాలి అనే దాని మీద నేను కానీ, మరి అలాగే కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారు కానీ, అలాగే మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అనితమ్మ గారు, మా అందరికీ గైడ్ చేస్తున్నటువంటి నారా లోకేష్ గారు కానీ, మా అందరినీ ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి అనే బాధ్యత అప్పచెప్పినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ
ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన కోసం పనిచేస్తున్నాం. ఈరోజు నిన్న కాక మొన్న గత 3 రోజులుగా స్విట్జర్లాండ్లో వెళ్ళి దావోస్ అనే ప్రదేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి కంపెనీలన్నీ కూడా ఆ ప్రదేశానికి వచ్చి ఎవరు ఎక్కడ పెట్టుబడి పెట్టాలన్నా కూడా మాకు ఇలాంటి కంపెనీ పెడదాం అనుకుంటున్నాము, ఎవరు ఏ రాష్ట్రం ఏ దేశం పిలుస్తుంది, ఏ దేశంలో ఏ రాష్ట్రం పిలుస్తుందని అందరూ కూడా అక్కడ పెద్ద పెద్ద కంపెనీలన్నీ వస్తూ ఉంటాయి. అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఎంప్లాయీ, ఒక ఐఏఎస్ అధికారిలాగా ఒక ఫైల్ పట్టుకొని ప్రతి ఆఫీస్కి వెళ్ళి మా రాష్ట్రానికి రండి, మా యువత బాగా ఉంటారు, మా పిల్లలందరూ కూడా బాగా చదువుకున్నారు, ఉద్యోగ అవకాశాలు మాకు వస్తాయి, మీకు కావాలంటే ప్రభుత్వం నుంచి ల్యాండ్ ఈ రకంగా ఇస్తాము, ఈ రకంగా ఇన్సెంటివ్ మీకు ఏదైనా మీ పెట్టుబడికి 5 ఏళ్ళ కాలంలో సగం % 50% రాయితీ ఇస్తాము అని అనేకమైన విషయాలు వాళ్ళకి నచ్చచెప్పి కంపెనీలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనించాలి. ఈరోజు విజయనగరం జిల్లాలో ఒక ఇండస్ట్రీ రావాలంటే అనేకమైనటువంటి కాంప్రమైజ్ చేయాలి, అనేకమైన కంపెనీలు మోటివేట్ చేయాలి, వాళ్ళకి తీసుకొచ్చి ప్రతిపాదించాలి. వాళ్ళకి ఇక్కడ ఒక ఇండస్ట్రీ పెడితే ఒక 500 మందికో 1000 మందికో ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కానీ మన రాష్ట్రంలో ఎరువులు తక్కువ అవ్వకుండా ప్రతి రైతుకు కూడా ఎరువు వచ్చేలాగా, ఫెర్టిలైజర్స్ వచ్చేలాగా, ఏ కష్టం కూడా ప్రజలకి చేరువు లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు పరిపాలన చేస్తున్నారు. ఎందుకంటే ఒక కార్యాచరణ, ఇక్కడ రోడ్డు శాంక్షన్ అవ్వాలంటే కనీసం ఒక 6 నెలల ముందు దానికి ఎక్కడి నుంచి డబ్బులు రావాలి, ఏ రకంగా నిధులు తీసుకురావాలి, దాని కాంట్రాక్టర్ ఎవరు, ఇవన్నీ కార్యరూపం చేసి శాంక్షన్ చేసి వర్క్ మొదలు పెట్టాలి. మనం చెప్తుంది ఈ ఒక్క రోడ్డు గురించి. మరి రాష్ట్రం అంతా చేయాలంటే వర్గంలో కూడా కనీసం 100 కోట్ల వర్కులు శాంక్షన్ చేసి వర్కులు ఎగ్జిక్యూట్ చేసి చేసినటువంటి కాంట్రాక్టుల పేమెంట్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ పేమెంట్లే కాకుండా గత గవర్నమెంట్లో పెండింగ్ పెట్టిన పేమెంట్లు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వడం జరిగింది. గత గవర్నమెంట్లో అనేక మంది కాంట్రాక్టర్లు 10 లక్షల లోపల ఉన్నటువంటి కాంట్రాక్టర్లు కిందటి సంవత్సరం సంక్రాంతి టైంకి 6,600 కోట్లు ఇవ్వడం జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా పండక్కి 10 సంవత్సరాల పైనుంచి ప్రతి ఎంప్లాయీ కూడా అడుగుతున్నారు. సుమారు 5 లక్షల మంది టీచర్లకు కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ డిఏలు ఇవ్వడం జరిగింది. మరి అలాగే చిన్న కాంట్రాక్ట్కి 1,263 కోట్లు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం తక్కువ అవ్వకుండా ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి పథకాన్ని చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ కూడా తక్కువ లేకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. మరీ ముఖ్యంగా మన ప్రజానీకం కోరుకున్నది, మన ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకున్నది, మన విజయనగరం జిల్లా కోరుకున్నది ఉద్యోగాలు. వలసలు ఆపాలి, యువకులకి అవకాశం కల్పించాలి. దేశంలోనే నెంబర్ 1 మున్సిపాలిటీగా తాడిపత్రి మున్సిపాలిటీని నిలిపిన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిని ఎన్సీసీ గ్రూప్ కమాండర్ అలోక్ పట్నాయక్, కల్నర్ సుబా ఎన్సీసీ ఆఫీసర్స్ కలిశారు. ఈ సందర్భంగా తాడిపత్రి మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధిని చూసి షాక్ అయ్యారు. అనంతరం జేసీకి త్రివిధ దళాల జ్ఞాపికను అందజేశారు.
బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం. మొక్కు తీర్చుకునే నిమిత్తం మురిమల నుండి మట్లపాలెం మహాలక్ష్మమ్మ ఆలయం వరకు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు పాదయాత్ర. మురిమల శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామిని దర్శించుకుని పాదయాత్ర ప్రారంభించారు. 27 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగుతున్న గ్రామాల్లో ఘన స్వాగతం పలుకుతున్న కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, టీడీపీ పార్లమెంట్ కమిటీ అధ్యక్షులు గుత్తుల సాయిలు పాల్గొన్నారు. రాష్ట్రం ప్రజలు అభివృద్ధి పదంలో నడవాలని, ఎటువంటి దుష్ట శక్తులు పన్నాగాలు పనిచేయకుండా కూటమి పార్టీల నాయకులు మరింత శక్తివంతంగా పనిచేసేలా ఆ భగవంతుడు కాపాడాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన గ్రామ సర్పంచులను, ఎంపీటీసీలను కూటమి నాయకులు ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ న్యాయం కావాలని ఆచంట మంచినీటి చెరువు సెంటర్లో అంబేద్కర్ విగ్రహం ముందు నినాదాలు చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికైన నాటి నుండి వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన పంచాయతీ సర్పంచ్లను మీటింగు పెట్టకుండా, సర్పంచ్ ప్రమేయం లేకుండానే తీర్మానాలు పనులు చేస్తున్నారని, వైఎస్ఆర్సీపీ సర్పంచులపై, ఎంపీటీసీలపై కేసులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని, రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఇచ్చిన పదవికి న్యాయం చేయనివ్వకుండా అభివృద్ధి పనులకు అడ్డం తగులుతున్నారని, కలెక్టర్కు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని, పరిస్థితి ఇలాగే కొనసాగితే తాము ఎటువంటి పోరాటానికైనా, నిరాహార దీక్షకైనా సిద్ధమని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు చిన్నం ఏడుకొండలు ఆచంట నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కన్వీనర్ పిల్లి రుద్రప్రసాద్ తెలిపారు. దళితులపై ప్రభుత్వం చేస్తున్న దాడులను, దళితులపై ప్రభుత్వం చేస్తున్న దాడులను, దళితులపై ప్రభుత్వం చేస్తున్న దాడులను జై జగన్, వదిలాలి రంగజర్ నాయకత్వం, వదిలాలి రంగజర్ నాయకత్వం. నేను జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులుగా జిల్లాలో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి, కూటమి ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాలు, దహనకాండలు చాలా దారుణంగా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ముఖ్యంగా ఆచంట నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆచంట సర్పంచ్ని దళితురాలు కావటం వల్ల మీటింగ్ పెట్టుకోకుండా, మీటింగ్కి ఆటంకాలకు వెళ్తూ గత 90 రోజుల నుంచి కూడా మీటింగ్ పెట్టకుండా చేసి వాళ్ళ ఇష్టానుసారంగా ఆ యొక్క తీర్మానాలన్నీ వాళ్ళే పాస్ చేసుకుని వాళ్ళ ఇష్టానుసారంగా పనులు చేస్తున్నారు. కేవలం సర్పంచ్ని కూడా మరి ఎంటర్ కాకోకుండా వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తున్నారంటే అది రాజ్యాంగబద్ధంగా ఇచ్చినటువంటి పదవిని వాళ్ళు చాలా మరి అన్యాయం చేస్తున్నారు. అలాగే కొడమంచిలి సర్పంచ్ మీద కూడా చాలా కేసులు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి మేము వచ్చిన మా ప్రభుత్వం ఉన్నంత కాలం చాలా మేము ప్రజలకి చాలా మరి అభివృద్ధి కార్యక్రమాలు పనులు చేశారు. మరి అవి జరగకోకుండా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి సర్పంచ్లు ఇబ్బంది పెట్టడం, ఎంపీటీసీలు ఇబ్బంది పెట్టడం, అలాగే గతంలో మీరు చూసినట్లుగా పెనుగొండ మండల పరిషత్తును అది కూడా మీటింగ్ జరగకోకుండా అక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ మరి ఆ ఎంపీపీ పర్మిషన్ తీసుకోకుండా మీటింగ్ ని కోరం ఉన్నప్పుడు కూడా మీటింగ్ ని పోస్ట్ పోన్ చేసి వెళ్ళిపోయారు. మరి దాని మీద కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఏమీ స్పందించలేదు. మరి చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఈ అభివృద్ధి కార్యక్రమంలో అడ్డుపడుతుంది. వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తున్నారు. ఇది చాలా దారుణమైన విషయం అని చెప్పేసి ప్రజలందరికీ తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. నేను ఆచంట నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎస్ఎస్ఎల్ కన్వీనర్ని. ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే,
మా ఆసన సర్పంచ్ కోట సరోజిని గారు, దళిత సర్పంచ్. ఆవిడ్ని గ్రామ పంచాయతీకి సంబంధించిన సెక్రటరీ గారు అనేక విధాలుగా అనేకమైన ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆవిడ విషయంలో ఆవిడ ప్రజల చేత ఎన్నుకోబడిన రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి గ్రామ సర్పంచ్ పదవిలో ఉన్న ఆవిడ్ని మీటింగ్ ఎత్తుకోనకుండా గ్రామ కమిటీ గ్రామ సమావేశాన్ని గ్రామ తీర్మానాలు చేయకుండా ఆవిడని అనేక విధాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆవిడకి తీర్మానం చేసుకున్న పనికి కూడా డబ్బులు రిలీజ్ చేయట్లేదండి. దాన్ని చేశారు ఏంటి, సులభ కాంప్లెక్స్ కట్టారు, అన్ని తీర్మానాలు ఉన్నాయి, ఎంబుక్ ఉంది, అయినా 2 లక్షలు పెండింగ్ పెట్టేసి డబ్బులు రిలీజ్ చేయట్లేదండి. ఈవిడ ప్రమేయం లేకుండా తీర్మానం లేకుండా అన్నా క్యాంటీన్ కట్టి తీర్మానం లేకుండానే అన్నా క్యాంటీన్ చేశారు. ఈవిడ దళిత సర్పంచ్ కాబట్టి ఆవిడని హరాస్మెంట్ చేస్తున్నారండి. ఈవిడికి బోర్డు పెట్టుకున్నామని చెప్తే గానీ, ఎమ్మెల్యే గారు చెప్తేనే కానీ మేము మీటింగ్ పెట్టాం, మీ కమిటీ అయ్యాం అనే పరిస్థితిలో సెక్రటరీ చేస్తున్నాడండి. ఎమ్మెల్యే గారు చెప్పాలంట ఈ గ్రామ సర్పంచ్కి ఉన్న రైట్స్ అంతా వీళ్ళు చేయవలసిన బాధ్యత ఈవిడ మీద ఉన్నదాన్ని వాళ్ళు కొంచెం తప్పుదోవ పట్టించి చేస్తున్నారు. ఈవిడ కేవలం ఎస్సీ దళిత మహిళని కాబట్టే వీళ్ళంత రాజకీయం చేస్తున్నారు. కాబట్టి ఈవిడికి సహకరించని సెక్రటరీ మీద, సంబంధిత అధికారుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నాను. కొడమంచి సర్పంచ్ తర్వాత జగన్నాథపురం సర్పంచ్ గారి మీద, మా వైసీపీలో ఉన్న సర్పంచులు చాలా మంది మీద భౌతికమైన దాడులు ఇటువంటి ప్రయోగాలన్నీ చేస్తున్నారు. ఏదేమైనా మా సర్పంచుల తరఫున మేము కాపాడతాం, మేము పోరాటం చేస్తాం. మా సర్పంచులకి న్యాయం చేయకపోతే కనుక మేము నిరాహార దీక్షలు చేయడం కూడా సిద్ధం. విశాఖ నగర ఆహార భద్రతాధికారుల నిర్లక్ష్యం ప్రజలకు ప్రాణ సంకటంగా మారుతుందని విశాఖ నగర బీజేపీ మాజీ అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఫుడ్ సేఫ్టీ అధికారుల కార్యాలయ ప్రాంగణంలో వినియోగంలోకి రాని ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ వాహనం వద్ద ఆయన నిరసన చేపట్టారు. ఆహార కల్తీ వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు పెరుగుతున్నాయని, అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ఆహార తనిఖీ వాహనం 2 ఏళ్లైనా వినియోగంలోకి రాకపోవడం దురదృష్టకరమని అన్నారు. తక్షణమే వాహనాన్ని వినియోగంలోకి తేవాలని, లేదంటే దశల వారీగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. దీనిపై జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ కళ్యాణ్ చక్రవర్తి స్పందిస్తూ, సిబ్బంది కొరత కారణంగా వాహనం వినియోగంలోకి రాలేదని, వచ్చే 15 రోజుల్లో సిబ్బంది నియామకాలు పూర్తవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు పాల్గొన్నారు. నమస్కారం అండి. మన గౌరవ రవీంద్ర గారు చెప్పిన దానికి నేను మా ఆఫీస్లో ఏం జరుగుతుందనేది మీకు చెప్తాను. నా పేరు కళ్యాణ్ చక్రవర్తి. నేను అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్గా గత 7 నెలలుగా పనిచేస్తున్నాను. సార్ చెప్పినట్టుగా ఇవి వీల్స్ ఆన్ ల్యాబ్ అనేది వర్క్ సైట్లు అనేది మాట అయితే వాస్తవం కాదని, అది ఇవరకైతే దానికి పురోగతి ఇప్పుడే స్టార్ట్ అయిందండి. అదేంటంటే ఆల్రెడీ దానికి ఒక డ్రైవర్ పోస్ట్, ఒక టెక్నీషియన్ పోస్ట్, ఒక ల్యాబ్ పోస్ట్ కావాలి. ఆ ల్యాబ్ పోస్ట్ అవన్నీ మేము ఆల్రెడీ 6/12/25 మా గౌరవ కమిషనర్ గారికి ప్రపోజల్స్ పంపామండి. ఒక డ్రైవర్కి వచ్చేసాను 15,000, టెక్నీషియన్కి ఒక 20,000. అదే ఎంఎస్సి కెమిస్ట్రీ చేసిన వాళ్ళకి ఎవరైతే ల్యాబ్లో ఉంటారో వాళ్ళకి 30,000 అని చెప్పేసి ఎంఓఈ ద్వారా ఇస్తారండి. అమౌంట్ ఇస్తారు. ఆల్రెడీ ప్రపోజల్ జరుగుతున్నాయి అందరి దగ్గర నుంచి. అంటే ఇది స్టేట్ వైడ్గా మనకి మొత్తం 4 వెహికల్స్ ఉన్నాయండి. 4 వెహికల్స్ ప్రపోజల్స్ కూడా మేము పంపాము. ఇదిగోండి మీకు మీడియా సమక్షంలో ఈ పేపర్లో మామూలుగా చూపిస్తున్నాను నేను. వాటిలో మేము పంపిన ప్రపోజల్స్ ఇవ్వండి. వీటి నుంచి ఇంప్రూవ్మెంట్ వచ్చిన తర్వాత మనకు వీల్స్ ఆన్ ది వెహికల్ ఒకటైతే మూవ్ అవుద్ది. సార్ చెప్పినట్టయితే ఇప్పుడు దాకా మూవ్ అవ్వటం లేదనే మాట మటుకి వాస్తవమే. కానీ దీనికి మటుకి ఆల్రెడీ స్టార్ట్ అయింది. నాకు తెలిసి ఒక 10-15 రోజుల్లో ఈ వీల్స్ ఆన్ వెహికల్స్ అయితే మూవ్ అవుద్దని నేను అందరికీ, మీడియా మిత్రులందరికీ తెలియజేస్తున్నాను. ఇంకా ఈ వీల్స్ ఆన్ వెహికల్ ఒకటి మూవ్ అవ్వట్లేదు అనే మాట వాస్తవమే. కానీ మా ఎఫ్ఎస్ఓలు ఎక్కడ కంప్లైంట్ వచ్చినా ఏదొచ్చినా అంటే వాళ్ళకి సమయభావం ఉన్నది 3 ఉన్నారండి. అంటే మామూలుగా మనకి ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్కి ఒక్కొక్కరు ఉండాలి. కానీ మనకి స్టాఫ్ తక్కువ ఉండి కొన్ని ఇదిగా ఉండటం వల్ల ఒక రోజు అటు ఇటు అవుతుంది. కానీ
మా వాళ్ళు మటుకు ఎటువంటి మన పని విషయంలో ఆలస్యం అనేది ఏమీ లేదండి. నేను వచ్చిన తర్వాత నేను జూన్లో జాయిన్ అయ్యాను. 1/8/2025 తారీఖున మా గౌరవ డిఎఫ్సి గారు గౌరవ జేఎఫ్సి మన కమిషనర్ గారి ఆదేశాల ప్రకారము మేము ఒక టీం లాగా ఫామ్ అయిపోయి మొత్తం ఒక రోజున బేకరీస్ చేసాము, ఒక రోజున హోటల్స్ చేసాము. ఇవన్నీ మీరే మిత్రులకు అందరికీ తెలిసిన విషయమే. వాటిల్లో కూడా మేము తీసిన 80 శాంపిల్స్లో 30 శాంపిల్స్ పైనే అది ఆహారానికి అదే వైలేషన్స్ టు యాక్ట్ అని వచ్చినాయండి. వాటి మీద కేసులు నమోదవుతున్నాం. ఇవి కాకుండా రెగ్యులర్గా మేము తీసే శాంపిల్స్ మేము తీస్తున్నాము. ఎవరి దగ్గరైనా కంప్లైంట్లు వస్తే ఆ కంప్లైంట్ నెంబర్ ఇస్తున్నాము. ఆల్రెడీ మేము ఒక ల్యాండ్ లైన్ నెంబర్ కూడా ఒకటి ఏర్పాటు చేస్తున్నామండి. ఇలా ల్యాండ్ లైన్ చేయొచ్చు, లేకపోతే మాకు చేయొచ్చు. ఇక మా వర్క్ అయితే చేస్తున్నాం, కానీ ఇక్కడ కొంచెం లాగ్నెస్ అనేది కొంచెం స్టాఫ్ ఉండటం వలన కొంచెం ఇబ్బంది అవుతుంది తప్ప మా ఆఫీసు వర్క్ విషయంలో చేసే విషయంలో ఆఫీస్ తరఫున మా సాయశక్తుల్లో మేము చేస్తున్నాము. ఈ రోజు కూడా ఎవరున్నా కానీ నా నెంబర్ చెప్తాను, 9441463315 అండి. మీరు నాకు ఫోన్ ద్వారా మీరేమి రిటర్న్గా నాకేం కంప్లైంట్ కూడా ఇవ్వవసరం లేదు. జస్ట్ మీరు ఎక్కడైనా చూసించో మాకు వాట్సాప్ పెట్టండి చాలు. పలానా చోట పలానా జరుగుతుందని నాకు వాట్సాప్ పెట్టిన వెళ్తాం. మాకు ఏదో రిటర్న్గా రాసి మీ ఫోన్ నెంబర్లు మీ అడ్రస్లు మాకు అవసరం లేదు. అందులో ఎవరైతే కొంతమంది కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు మేము వస్తామని అనుకుంటారో వాళ్ళని తీసుకెళ్ళి చేస్తాము. అలా కాకుండా మేము రావండి మీరు చేయమన్నా కానీ మేము చేస్తాము. అందులో పని విషయంలో అలసత్వం వచ్చేదైతే ఎట్టి పరిస్థితుల్లో ఏముండదండి. అందువల్ల మీరు ఏమున్నా కానీ మాకు ఈ మీరే మిత్రులకు కానీ ఇది మళ్ళీ కోరేది ఏంటంటే కంపల్సరీగా మాకు ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి. మీరు ఎప్పుడు ప్రజల్లో ఉంటారు, ప్రజల్లో మీరు తిరిగినట్టుగా మేము తిరగలేం కనుక, మాకు అంతమంది స్టాఫ్ లేరు కనుక మనకి అలాంటిది ఏదైనా మీరు చెప్తే మేము కంపల్సరీ చేస్తాము. మొన్న ఈ మధ్యన ఒక ఆర్టిఫిషియల్ మిల్క్ అని మన ఇంటెలిజెన్స్ పోలీస్ ద్వారా మాకు సమాచారం దొరికింది. ఆ సమాచారం వచ్చినప్పుడు మేము వాళ్ళ మీద చేసాము. అది వైలేషన్స్ ఆఫ్ ది యాక్ట్ వచ్చింది. దాని మీద కేసు ఫైల్ చేస్తాం. ఇలాంటివి ఏంటంటే మన ఇళ్లలో అపార్ట్మెంట్లో కొన్ని లోపల కూడా కొన్ని ఆర్టిఫిషియల్గా చేసే ఉంటాయండి. అలాంటివి ఏదన్నా మీ మీడియా మిత్రులు మా దృష్టికి తీసుకొచ్చినచో మేము కంపల్సరీగా రైట్ చేస్తామండి. వాళ్ళ మీద కేసులు బుక్ చేస్తాము. ఒక 10 రోజులకు అందుబాటులోకి వచ్చేస్తుంది. ఆల్రెడీ స్టాఫ్ రిక్రూట్మెంట్ కూడా నేను ప్రపోజల్స్ పంపాను. ఆ ప్రపోజల్స్ రాగానే మేము వ్యాన్ చేస్తామండి. పర్పస్ కూడా చెప్పండి. అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తున్నా. మనం ఇప్పుడు సేఫ్టీ ఆన్ వీల్స్, ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్, ఒక వెహికల్ ముందు ఉన్న చూడండి, వెహికల్ ఫుడ్ సేఫ్టీ కోసం అని చెప్పి FSSAI మనకి ఇవ్వడం జరిగింది. దీని లక్ష్యం ఏంటంటే మారుమూరు ప్రాంతాలకి, ఎక్కువ జనం ఉండే ప్రాంతానికి, స్కూల్స్, హాస్టల్స్ ఇలాంటి ప్రాంతాల్లో నీటి కానీ, నెయ్యి కానీ, ఆయిల్ కానీ ఇలా ఏదన్నా పదార్థాల్లో కల్తీ జరిగితే స్పాట్లో టెస్ట్ చేసి రిపోర్ట్ ఇవ్వడం, నివేదిక ఇవ్వడం, దానికి సంబంధించిన చర్యలు చేపట్టడం. ఇక రెండో లక్ష్యం ఏంటంటే అవేర్నెస్, పబ్లిక్లో దీనికి సంబంధించి అవగాహన, ఏదైతే కల్తీ జరుగుతుందో ఆ కల్తీకి జరిగిన అవగాహన సంబంధించి కార్యక్రమాలు చూపించడం. అయితే దురదృష్టం ఏంటంటే ఈ వెహికల్ని 2024 ఫిబ్రవరి 25న సాక్షాత్తు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది వర్చువల్గా. ఇంతవరకు ఎక్కడ కూడా ఇది దాని తాలూకా కార్యక్రమం చేసిన దాఖలాలు అయితే లేవు. అనేక పర్యాయాలు ఇప్పుడు నేనైతే ఈ వెహికల్ నిమిత్తం 3సారి రావడం జరిగింది ఇక్కడికి. ఎంత దురదృష్టం అంటే ఒక జాతీయ పార్టీ జిల్లా అధ్యక్షుడి హోదాలో వచ్చినప్పటికీ వీరు స్పందించలేదంటే ఏ స్థాయిలో నిర్లక్ష్యం జరుగుతుందో ఒకసారి అందరూ గమనించవచ్చు. ఇక ఏదైతే క్యాన్సర్ మహమ్మారికి బాధపడి కొన్ని లక్షల మంది మన ప్రాణాలు పోగొట్టుకుంటున్నారో దానికి ప్రధానమైన కారణం ఆహార కల్తీ. అలాంటి ఆహార కల్తీ నిరోధించడానికి ఇటు కేంద్ర ప్రభుత్వం, అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నో వేల కోట్ల రూపాయలు నిధులు గుమ్మరిస్తూ ఉంటే అధికారులు మాత్రం నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారు. వారికి ఏవైతే అందుతున్నాయో నెలకి సరి మామూళ్ళు వాటికి కక్కుర్తిపడి చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు. దీనికి మూల్యం చెల్లించుకునేది సామాన్యమైన ప్రజలు. ఈరోజు చూడండి, మీరు ప్రతి ఇంట్లోనే ఒక క్యాన్సర్ పేషెంట్ కనిపిస్తూ ఉన్నాడు. చాలా అమాయకంగా ప్రతి వస్తువులోనే కల్తీయేనండి. ఈరోజు పాలు నీళ్లు కానివ్వండి, మనం కొనే ప్రతి పదార్థంలోని, ప్యాకెట్లోని,
హోటల్లో తినే ఫుడ్లోనే ఎంత కల్తీ దీనివల్ల ఏర్పడుతుంది. దీని మీద సరైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో